చంద్రబాబు నాయుడు గారి ఈ 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అంటే ఆయన విద్యార్థి రాజకీయాలు, ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నిక కావటం, వాటిని కూడా లెక్కించుకుంటే 50 సంవత్సరాలు ఎప్పుడో దాటేసింది. కానీ 1978 ఫిబ్రవరి నెలలో ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే 48 సంవత్సరాలు దాటింది. మరి 48 సంవత్సరాలలో 1983 నుంచి 89 వరకు ఒక 6 సంవత్సరాలు తప్పించేస్తే 42 సంవత్సరాలు ఆయన శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. వీటితో పాటు సైమల్టేనియస్గా 1995 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. సహజంగా మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉంటాం, పిసిసి అధ్యక్షులు ఒకళ్ళు ఉంటే ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉంటారు. అంటే పార్టీ సమన్వయం ఒకరు చూసుకుంటూ ఉంటే పాలనా పగ్గాలు ఇంకొకరు చూసుకుంటారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు గడిచిన రేపు సెప్టెంబర్ 1 వస్తే 31 సంవత్సరాలు పూర్తవుద్ది. గడిచిన 31 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా వారే కొనసాగుతూ ఉన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానీ వారే ఆ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రజా జీవితంలో 48 సంవత్సరాలు కొనసాగటం అనంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి గతంలో 58 సంవత్సరాలు ఉండేది రిటైర్మెంట్ ఏజ్, ఇప్పుడు మొదట 60 తర్వాత 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం జరిగింది. సుమారుగా ఒక 25 నుంచి 27, 28 సంవత్సరాల ఏజ్లో ప్రభుత్వోద్యోగిగా ఎంపిక కాబడితే 30 నుంచి 30 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేస్తే ఇక మీ వయోపరిమితి రిటైర్ అయిపోయారు అని చెప్పని ప్రభుత్వమే ఓ శాలువా గప్పి వాళ్ళు రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ చేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ దాటి 1.5 దశాబ్దం గడిచిపోయినా, ఒక ప్రభుత్వోద్యోగి రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ ఎప్పుడో దాటిపోయినా ఇప్పటికీ ఆయన మాత్రం అవిశ్రాంతంగా అటు పార్టీ ఇటు పాలనాపరమైన బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ప్రస్థానం కొనసాగించగలుగుతా ఉన్నారు. అదే ఉత్సాహంతో